శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. గోవుల యొక్క మలమూత్రముల యందు శ్రీ మహాలక్ష్మి తన నివాస స్థానాన్ని కల్పించుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పిన తరువాత ధర్మరాజు గారి యొక్క ప్రశ్నని దృష్టిలో పెట్టుకుని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి సువర్ణదానం వల్ల వచ్చేటటువంటి వైభవాన్ని, సువర్ణదానం యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేస్తూ భీష్మాచార్యుల వారి యొక్క తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారు శరీరత్యాగం చేసిన తర్వాత ఆయనకి చెయ్యవలసినటువంటి పరలోక క్రియలు ఏముంటాయో అవన్నీ భీష్ముడు యథావిధిగా చేస్తున్నాడు, కుమారుడు కనుక. అది చేస్తున్నప్పుడు గంగానదీ తీరంలో చేస్తున్నారు. ఈ శ్రాద్ధకర్మ అనేటటువంటి పేరు రావడానికి కారణమే అది శ్రద్ధతో చేసేది. శ్రద్ధ అంటే శాస్త్రాన్ని, గురువుగారు చెప్పినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకుని అవి పరిపూర్ణములైనటువంటి సత్యములు అన్న విశ్వాసంతో చేసేటటువంటి పనులు. ఎప్పుడో మరణించినటువంటి తండ్రి గారికి, తాతగారికి అది గుర్తుపెట్టుకుని ఆ తిథినాడు శ్రాద్ధం పెడితే, భోక్తలకు భోజనం పెడితే అది వాళ్ళకు అందుతుందా అంటే కొన్ని మన కంటితో చూసి చెప్పడం సాధ్యం కాదు, కానీ అవి పరమసత్యములే. రామాయణ కాలంలో, త్రేతాయుగంలో బ్రహ్మాది దేవతలు యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు అందుకోవడానికి రావడాన్ని వచ్చినటువంటి జనులు చూడగలిగేవారు. ఎందుకంటే అది వారి యొక్క ఉపాసన బలం. ఉపాసన బలం వ్యక్తి యందు క్రమక్రమంగా క్షీణించిపోతే తేజోవంతమైనటువంటి రూపములను చూడగలిగినటువంటి శక్తి ఉండదు. అంతవరకు ఎందుకు? మధ్యాహ్నం వెలిగిపోతున్నటువంటి సూర్యబింబాన్ని మనం ఈ కంటితో చూడగలమా? చూడలేము. ఆ తేజస్సుని చూడడానికి ఈ కన్ను సరిపోదు. బాగా దీదీప్యమానంగా వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసే ప్రయత్నం చేసినంత మాత్రం చేతనే తరువాత కళ్ళు కొద్దిగా చీకటైపోతే ఇంకా పరమతేజోవంతమైనటువంటి విషయములను దర్శించడానికి ఈ కన్ను సరిపోదు. అయినప్పుడు శాస్త్రమును ప్రమాణం చేసుకుని మాట్లాడతారు. శాస్త్రం చేత చెప్పబడినది ఏది ఉంటుందో అది ప్రమాణము. ఎప్పుడో శరీరం విడిచిపెట్టినటువంటి తండ్రి గారికి, తాతగారికి శ్రాద్ధ కార్యాన్ని నిర్వర్తిస్తే అది వాళ్ళకు అందుతుందా? ఇక్కడ భోక్త తింటే వాళ్ళ కడుపు నిండుతుందా అంటే దానికి ప్రత్యక్షంగా చూడడానికి ప్రమాణములు ఉండవు. ఈ కంటితో మన ఎదురుగుండా ఉన్నదాన్ని చూడలేనప్పుడు అసలు కొన్ని విషయములను చూడడానికి ఆ ఉపాసన బలం లేనప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? నేను చూడలేను కాబట్టి, నేను దాన్ని పొందలేను కాబట్టి, నేను దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోయాను కాబట్టి అది సత్యము అని చెప్పడం కూడా సాధ్యం కాదు. అందుకే వాటికి ఏది ప్రమాణము అంటే శాస్త్రము ప్రమాణమై ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో నా కొడుకు కలకత్తాలో చదువుకుంటున్నాడు అనుకోండి, చదువుకుంటుంటే నేను వాడికి కావలసిన ద్రవ్యాన్ని ఇక్కడ తపాలా శాఖ వారి దగ్గరికి వెళ్ళి పట్టుకెళ్ళి వాడికి ఇమ్మని వాడి చిరునామా వ్రాసి వాళ్ళకి ఇచ్చాననుకోండి,
వాళ్ళు ఆ ద్రవ్యాన్ని పట్టుకెళ్ళి వాడికి అందజేసేస్తారు. అంతేకాని ఆ ద్రవ్యం వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళు పట్టుకెడతారా, అక్కడ అందిస్తారా అంటే, వాడి చిరునామా వ్రాసి ఇక్కడ ఇచ్చినంత మాత్రం చేత ఆ ద్రవ్యం అక్కడ అందుతున్నప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థలోనే అటువంటి అవకాశం ఉంటే, ఇక భగవంతుడు పెట్టినటువంటి ప్రమాణంలో, భగవంతుడు పెట్టినటువంటి శాస్త్రంలో, భగవంతుడు పెట్టిన విధి విధానంలో ఎప్పుడో శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తాతలు తండ్రులకు కూడా ఆయా తిథులలో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రద్ధతో నిర్వర్తించవలసినటువంటి శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే అది వాళ్ళకు అందుతుంది అనడంలో, పితృదేవతలు ఉంటారు అనడంలో ఆశ్చర్యం కానీ అపనమ్మకాన్ని పొందడానికి కానీ అవకాశం ఎక్కడుంటుంది? ఉండదు. అందున సర్వసాధారణంగా లోకంలో ఎవరికైనా సరే తమని కని జన్మనిచ్చి పెంచి పోషించి యోగ్యులుగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రుల్ని సుఖపెట్టాలి అన్న కోరిక ఉంటుంది. ఆ కోరిక లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు లోకంలో. ఎవ్వరికైనా సరే తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి అని కోరుకుంటారు. వారు బ్రతికున్నప్పుడు వారికి చేయవలసినటువంటి సేవ చెయ్యడం, వారి శరీరము పతనమైన తరువాత ఆ తిథిని గుర్తు పెట్టుకుని చెయ్యవలసినటువంటి శ్రాద్ధకర్మలు చెయ్యడం విహిత కర్తవ్యం. అందులో ఏ విధమైనటువంటి నిరుత్సాహము ఉండకూడదు. నిజానికి అటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం కోసం ఈ అపరకర్మల శాలలు కట్టడం కన్నా కూడా పుణ్యప్రదమైన విషయం ఏదీ ఉండదు. ఇవాళ ఉన్నటువంటి నాగరిక వ్యవస్థలో, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో, గృహ సముదాయములు వెలిసినటువంటి స్థితిలో ఒకే భవనమునందు అనేక కుటుంబాలు నివసిస్తున్నప్పుడు, తగినంత వైశాల్యం లేనప్పుడు, ఇటువంటి కార్యక్రమాలకి ప్రతిబంధకాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకొని, ఎవరికైనా తల్లిదండ్రులు పూజనీయులే కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి నైతికమైనటువంటి సహాయాన్ని అందించడం అనేటటువంటిది మనిషిగా అందరి యొక్క కర్తవ్యం. అటువంటి విహిత కర్మ చెయ్యకపోతే ఎవరికైనా మనసు చిన్నబుచ్చుకుంటుంది. అయ్యో, మా నాన్నగారు శరీరం వదిలిపెడితే, మా అమ్మగారు శరీరం వదిలిపెడితే నేను వారికి చెయ్యవలసింది చేయలేకపోయానే అన్న బాధ ఉంటుంది. అందుకే అది చాలా ప్రధానమైనటువంటి కార్యం. అది చేయడంలో నిజానికి ఒకరికొకరు ఎంతో సహకరించుకోవలసి ఉంటుంది. లేకపోతే అయ్యో, నీ చేయవలసింది చేయలేకపోయాను అని ఉన్నవాళ్ళు చిన్నపుచ్చుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి భీష్మాచార్యుల వారు తన తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారు శరీరత్యాగం చేసిన తరువాత వారికి చెయ్యవలసినటువంటి ఆ పరలోక క్రియలు ఏ ఉన్నాయో అవన్నీ శ్రద్ధతో గంగాతీరంలో చేస్తుంటే తల్లి అయినటువంటి గంగాదేవి సహకారం చేస్తోంది. అటువంటి సమయంలో ఆ నదిలోంచి అంగదములు, కేయూరములు ఇటువంటివి ధరించినటువంటి శంతన మహారాజు గారి యొక్క చెయ్యి నదిలోంచి బయటికి వచ్చింది. వచ్చి భీష్ముడు తండ్రికి పెడుతున్నటువంటి పిండాన్ని ఆయన చేత్తో పుచ్చుకునే ప్రయత్నం చేశాడు శంతన మహారాజు. అయినా సరే భీష్ముడు ఆలోచించాడు, ఇది మా తండ్రి గారి చెయ్యే, నిస్సందేహం నేను గుర్తుపట్టగలను. ఈ కంకణములు ధరించిన చెయ్యి, ఈ కేయూరములతో ఉన్న చెయ్యి, ఈ గుర్తులతో ఉన్న చెయ్యి, ఇది మా నాన్నగారి చెయ్యి. కానీ నేను ఈ పిండాన్ని మా నాన్నగారి చేతిలో పెట్టను. ఎందుకు పెట్టను అంటే, శరీరంతో ఉన్నప్పుడు ఒక ధర్మం, శరీరం వదిలిపెట్టిన తరువాత ఒక ధర్మం అన్వయం అవుతుంది. పితృకరంబున పిండంబు పెట్టు మనదు శాస్త్రము, అంచితమగు కుశాస్తరణమునన్ పెట్టచెప్పు, అట్లగుట నీ పెట్ట చేతనని మనంబున తలచి వచనము చేసే. శరీరత్యాగం అయిపోయిన తరువాత ఇక చేతిలో పిండాన్ని పెట్టకూడదు, అది దర్భల మీద మాత్రమే పెట్టాలి. కాబట్టి నేను దర్భల మీద పెడతాను, చేతికి ఇవ్వను అన్నాడు. ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ధర్మం తెలిసి ఆచరించిన వారెవరో వారు ధన్యాత్ములు. వారు సమాజానికి అంతటికీ కూడా మార్గనిర్దేశనం చేసేటటువంటి మహానుభావులై అందరికీ ఆదర్శమూర్తులుగా నిలబడతారు. అంతగా ధర్మాన్ని ఆచరించాడు కనుకనే భీష్ముడు భీష్మాచార్యుడు అనిపించుకున్నాడు, ఆచరించి చూపించాడు. అప్పుడు శంతన మహారాజు గారి యొక్క చెయ్యి
అదృశ్యమైపోయింది. సంతోషంతో బాగా వికసించిన ముఖాలతో ఆయన యొక్క పితృదేవతలందరూ కూడా భీష్ముడి ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఎంతో పొగడవలసినటువంటి రీతిలో ప్రవర్తించావయ్యా భీష్మ, ధర్మ మార్గాన్ని పాటించావు, చేతిలో పిండం పెట్టకుండా దర్భల మీద పెట్టావు, మాకు ఎంతో సంతోషం కలిగింది అని భూమికి గోవులకునై హేమమిడుట అస్మదీయ హితమును దేవస్తోమ ప్రియంబు పావనతా మహనీయంబు జొమ్ము ధర్మ విధిజ్ఞ అన్నారు వాళ్ళు. భీష్మ సర్వసాధారణంగా ఈ పరలోక క్రియలు జరుగుతున్నప్పుడు భూదానం కానీ గోదానం కానీ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు భూదానం గోదానం కాకుండా సువర్ణదానం చేశావు. ఈ సువర్ణదానం చేసినటువంటి కారణం చేత మేము మాతో పాటు దేవతలు కూడా సంతోషించారు. కాబట్టి సువర్ణదానం అనేటటువంటిది చాలా గొప్పది సుమా అని భూమికి గోవులకునై హేమబిడుట అస్మదీయ హితమును దేవస్తోమ ప్రియంబు పావనతా మహనీయంబు చొమ్ము ధర్మ విధిజ్ఞ అని అంటే భీష్మాచార్యుల వారు అది విని ఎంతో సంతోషించి ఆ సువర్ణదానం ఎంత ఉత్కృష్టమైనది అన్నది తెలుసుకున్న వారై తదనంతర కాలమునందు ఎప్పుడెప్పుడు అవకాశం ఏర్పడితే అప్పుడప్పుడు సువర్ణదానం చేస్తుండేవారట. అందుకే ధర్మరాజు గారితో మాట్లాడుతూ భీష్ముడు ఈ సువర్ణదానం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని నువ్వు కూడా దీన్ని చేస్తూ ఉండు అని చెప్పారు. ఆ తర్వాత ధర్మరాజు గారు తాతగారిని ఉద్దేశించి భీష్ముడితో పితృయజ్ఞం ఎట్లా చేయాలో చెప్పు అని అడిగారు. పితృయజ్ఞము అంటే శరీరం విడిచిపెట్టేసినటువంటి తల్లిదండ్రుల్ని ఉద్దేశించి చేసేటటువంటి క్రియాకలాపం, అది ఎట్లా చెయ్యాలి అని అడిగారు. అడిగితే ఆయన ఆ భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ ఒక సారవంతమైన విషయాన్ని ప్రతిపాదించారు. పితృపూజ సమగ్రియము దైవత పూజనమునకు మనుజవల్లభ పితృదేవతల కొనియాడుదురు దేవతలాదిగా కల్గు నెల్లవారును భక్తిన్. ఓ ధర్మరాజా, తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే పితృదేవతలని ఆరాధన చేయడం అనేటటువంటిది దేవతలను ఆరాధన చేయడం కన్నా కూడా గొప్ప విషయం. ఎందుకని అంటే దేవతలు కూడా పితృదేవతల్ని స్తుతిస్తూ ఉంటారు. ఒకసారి శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత తల్లిదండ్రులు పితృదేవతా స్థానంలో ఉంటారు ఆ 3 తరాల వరకు. అందుకని పితామహ ప్రపితామహ అని చెప్పి శ్రాద్ధకర్మ నిర్వహించడం. కాబట్టి వాళ్ళు ఆ పితృదేవతలు మన యొక్క అభ్యున్నతికి ఆశీర్వచనం చేయడానికి యోగ్యులు. అటువంటి పితృదేవతల్ని దేవతలు కూడా స్తుతి చేస్తూ ఉంటారు. కాబట్టి పితృపూజ సమగ్రియము దైవత పూజనమునకు మనుజవల్లభ. పితృపూజ చేయడం అనేటటువంటిది, పితృదేవతారాధనం చేయడం అనేటటువంటిది దేవతలకు చేసేటటువంటి పూజ కన్నా కూడా గొప్పది. అమవస పితృయజ్ఞము తగ పిండ ప్రదాన సహితముగా భక్తిమేం చేయునతడు నిత్యము చేసిన వాడయవు సమంచిత చరిత. ప్రతి అమావాస్య నాడు కూడా పిండ ప్రదానంతో కలిపి చేసేటటువంటి వారు ఆ పితృకార్యాన్ని ఎవరుంటారో వారు ప్రతిరోజు కూడా పితృదేవతల్ని తృప్తిపరిచిన వారితో సమానమే. కాబట్టి అటువంటి కార్యాన్ని చెయ్యడం ద్వారా పితృదేవతల యొక్క ఆశీర్వచనం మనకు పాత్రులు కావచ్చు అని చెప్పి ఆ పితృదేవత ఆరాధన చేసేటప్పుడు ఎవరిని భోక్తలుగా పిలవాలి, ఆ ఆరాధనకు ఎవరిని నిమంత్రణం చెయ్యాలి అన్న విషయంలో భీష్ముడు మార్గదర్శనం చేస్తున్నాడు. దైవిక కృత్యంబులకు భూవర భూసురుల సూక్ష్మముగ శోధింపంగా వలదు, కానీ పితృపూజా విధికి పరీక్ష వలయు సమ్యగ్భంగిన్. దేవతల యొక్క ఆరాధన చేసేటప్పుడు, వాళ్ళను ఉద్దేశించి పూజలు చేసేటప్పుడు మనం ఎవరిని ఆ ఆరాధన కొరకు పిలుస్తుంటామో, ఎవరిని పూజ చెయ్యమని పిలుస్తామో వాళ్ళని అంత సూక్ష్మంగా పరిశీలించక్కర్లేదు. వీళ్ళ యొక్క శీలం ఎటువంటిది, వీళ్ళ సమర్థత ఎటువంటిది అంత సూక్ష్మంగా విచారించక్కర్లేదు. కానీ పితృదేవత
కార్యక్రమానికి సంబంధించినంత వరకు పితృకార్యం జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఎవరిని ఆ ఆరాధనకు ఆహ్వానించామో వారి విషయంలో పరిశీలించవలసి ఉంటుంది తప్ప తొందరపడి వారిని నియామకం చేయకూడదు అని చెప్తూ ఆ విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్త గురించి భీష్ముడు మాట్లాడుతున్నాడు. శాంతుడు, సువ్రతశీలుడు, దాంతుడు, అధ్యాపకుండు, దయగలవాడు, అత్యంత ప్రబోధ సంపద్వంతుడు, పావనులు భువరా పంక్తులకున్. అటువంటి భోజనం చేయడానికి ఎవరు ఆహ్వానింపబడ్డారో ఆ పితృదేవతా కార్యక్రమానికి ఎవరైతే పూజనీయమైన స్థానముల యందు కూర్చోవడానికి ఆహ్వానింపబడ్డారో వారందరూ కూడా మంచి గుణములను కలిగినటువంటి వారై ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. ఆ ఆరాధన చేసేటటువంటి వ్యక్తి ఎవరు కర్తో ఆ కర్త శ్రద్ధ తీసుకోవాలి అంటున్నాడు భీష్ముడు. శాంతుడైన వాణ్ణి అంటే సర్వసాధారణంగా అశాంతి ఎక్కువ ఉండేవాడు అంటే కామక్రోధముల చేత కొట్టబడుతూ ఉంటాడు అని గుర్తు. అట్లా కాకుండా కామక్రోధములను నియంత్రించుకునేటటువంటి ప్రయత్నాన్ని పూనికతో చేసినటువంటి కారణం చేత ఎక్కువ జీవిత భాగం శాంతితో గడపగలిగినటువంటి సమర్థుడైనవాడు, సువ్రతశీలుడు, మంచి వ్రతములను నిరంతరము పట్టి అనుష్ఠించేటటువంటి స్వభావం ఉన్నవాడు, దాంతుడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు, అధ్యాపకుండు, వేదపాఠం శిష్యులకి చెప్తుండేటటువంటి వాడు, దయగలవాడు, చాలా కరుణతో కూడినటువంటి హృదయం ఉన్నవాడు, అత్యంత ప్రబోధ సంపద్వంతుడు, ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయములను జ్ఞానబోధ ఇతరులకు చేసే లక్షణం ఉన్నవాడు, పావనులు భువరా పంక్తులకున్. అటువంటి వారు ఆ పితృకార్యాలకి ఆహ్వానింపబడితే ఆ కార్యక్రమములు పావనమవుతాయి. కాబట్టి అటువంటి వారిని భోక్తలుగా నిమంత్రణం చెయ్యాలి. మునుముట్టనిరిగి శ్రాద్ధంబునకున్ గైకొనుట మీలు, భూసురుణిం గైకొని అరసి కాడనిన ఆతని ఉమ్మలికంబు సెరుచు ధార్మికునైనన్. ముందు సరిగ్గా పరిశీలించకుండా ఎవరినో ఆహ్వానం చేసేసి అయ్యా మీరొచ్చి మా ఇంట్లో జరిగే శ్రాద్ధ కార్యక్రమంలో మా చేత పూజ తీసుకోవాలి, తత్సంబంధమైనటువంటి భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పి మనం ఆహ్వానించి తీరా ఆయన వచ్చిన తరువాత భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కూడా ఆయనకి లేదు, అటువంటి వాడిని తెలియక మేము ఆహ్వానం చేసేసాం అని చెప్పి వచ్చిన తర్వాత అయ్యా ఏమనుకోకండి మీరొద్దు అని వేరొకరిని పిలిస్తే ఆ పిలవబడినటువంటి వ్యక్తి ముందు మనం ఎవరిని ఆహ్వానం చేశామో ఆయన మనసు ఖేదపడుతుంది. అట్లా ఎవరైతే పరివేదన చెంది వెళ్ళిపోతారో అటువంటి వారి యొక్క మనోవేదన చేసేటటువంటి కార్యక్రమాన్ని పాడు చేసేస్తుంది. యజమానికి దాని వలన ఏ విధమైనటువంటి అభ్యున్నతి కలగదు, అతని ధర్మాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పిలిచిన తరువాత ఇటువంటి గుణములు లేనివాడు అని తిరస్కరించడం కన్నా పిలవడానికి ముందే జాగ్రత్తగా పరిశీలించి శ్రాద్ధ కార్యక్రమానికి భోక్తగా పిలవడం మంచిది. పిండ సంబంధమున వాయు ప్రేతభావము అది సుగతినిచ్చు, గయపిండమట్లుగాన అరుగునో గయకొకడైన అని కదా అనేక పుత్రులు కోరుదురిద్ధ చరిత. గయ వెళ్ళి పిండ ప్రదానం చేస్తే ఆ జీవుడికి ప్రేతభావం పోతుంది, పోయి మంచి గతులను పొందుతాడు. అందుకే ఒకరికన్నా ఎక్కువ కొడుకులను కని ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే ఈ కొడుకుల్లో ఎవరైనా ఒక్కడైనా గయ వెళ్ళకపోతాడా, గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. అంటే గయాశ్రాద్ధం చేత ప్రేతభావం పోవడం, జీవుడు ఉత్తమ గతులు పొందడం జరుగుతాయి. కాబట్టి గయాశ్రాద్ధం ఒక్క కొడుకైనా పెట్టాలి అని చెప్పి శరీరత్యాగం చేసినటువంటి తల్లిదండ్రులు కోరుకుంటారయ్యా ధర్మరాజా. కాబట్టి గయాశ్రాద్ధం అంత గొప్పది సుమా అని చెబితే ఉపవాస నియమము అనేటటువంటిదే తపస్సు అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు. నిజానికి అదేనా, ఇంకేమైనా ఉందా, అసలు ఆ తపస్సు అనబడేటటువంటి పద్ధతి ఏమిటి అని ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగారు. అంటే ఉపవాసం చెయ్యడమే తపస్సా, లేకపోతే ఇతర నియమముల యొక్క సమాహార స్వరూపముగా తపస్సు ఉంటుందా, నాకు దయచేసి వివరణ చేయవలసింది అని అడిగితే
భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తూ, ఓ ధర్మరాజా, చాలా రోజుల పాటు ఏ ఆహారము తీసుకోకుండా కేవలంగా పస్తులుండడం ఉపవాసము అని అనిపించుకోదు. అది తనను తాను హింసించుకోవడం కిందకు వస్తుంది. కాబట్టి అటువంటి వాడు తపస్వి కాజాలడు. నిజానికి ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఉప అంటే దగ్గరగా నివసించుట. కడుపుకి కంటికి ఒక అవినాభావ సంబంధం. కడుపు నిండా తినేసామనుకోండి, కనురెప్ప పడిపోతుంది. కనురెప్ప పడిపోయిందనుకోండి, మనం చెయ్యవలసిన అనుష్ఠానం, చెయ్యవలసిన ఉపాసన బాగా చెయ్యలేం. కాబట్టి సాత్విక పదార్థంతో మనం అనుష్ఠానం చెయ్యడానికి కావలసినటువంటి శక్తికి లోపము రాకుండా, శరీరము పడిపోకుండా, శరీరమునకు నీరసము రాకుండా ఎటువంటి పదార్థము చేత పోషిస్తే మంచిదో అటువంటి పరమ సాత్వికమైనటువంటి పదార్థము చేత శరీరమును పోషించేటటువంటి ప్రక్రియకు ఉపవాసమని పేరు. తద్వారా మనసు చెప్పిన మాట వింటుంది. ఏదో నేను పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, మనసు భగవంతుని యొక్క పాదములను మనసులో దర్శనం చేసి, నా ధర్మపత్ని కలశతో నీళ్లు పోస్తుంటే నేను నా కుడి చేత్తో ఆ పాదములు కడుగుతున్నట్టుగా భావన చెయ్యాలి అంటే నా మనసు నా మాట వినాలి కదా. నా మనసు నా మాట వినడం అనేటటువంటిది 2 కారణముల చేత ఉంటుంది. సాత్వికమై పరిమితమైనటువంటి ఆహారమును స్వీకరించినటువంటి కారణం చేత మనసు నోటితో చెప్పిన ఆదేశాన్ని పరిపాలనం చేస్తుంది. మనసు చూస్తుంది ఆ ఉపచారాన్ని. 2, కన్ను పడిపోకుండా ఉంటుంది. అందుకని భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ఉపవాసమని పేరు. ఆ ఉపవాసం కోసం ఆహారాన్ని నియంత్రించమంటారు తప్ప కేవలం ఆహారాన్ని మానేసి పస్తులున్నంత మాత్రం చేత ఆత్మహింస అవుతుంది, కానీ కొత్తగా వచ్చేటటువంటి పుణ్యం ఉండదు. ఇక తపస్సు అనగా సత్యంబు, బ్రహ్మచర్యము, నిత్య శుచిత, మౌనము, అతుల నియమము, దయ, శుద్ధ త్యాగంబు, తపస్సంపత్యాకృతులండ్రు బుధులు పౌరవముఖ్య. తపస్సు అనేటటువంటి దానికి అనేకమైనటువంటి కోణములున్నాయి, అనేకమైనటువంటి రూపములున్నాయి. వీటన్నింటినీ తపస్సు అని పిలుస్తారు. సత్యంబు, సత్యమును మాట్లాడడం తపస్సు. బ్రహ్మచర్యమును పాటించడం తపస్సు. నిత్య శుచిత, ప్రతిరోజు కూడా మనిషి లోపల అంటే మనసులోనూ బాహ్యంలోనూ కూడా శౌచంతో ఉండడం తపస్సు. మౌనము, అనవసరంగా మాట్లాడకుండా, అవసరమైనప్పుడు మాట్లాడడం. కొన్ని రోజుల్లో అసలు మాట మాట్లాడకుండా స్వరపేటికకి విశ్రాంతినిచ్చి తనలో తాను రమించగలగడం, మౌనము కూడా తపస్సు. అట్లాగే దయ, సకల ప్రాణి కోటి పట్ల కరుణతో వ్యవహరించగలగడం, మనసు అటువంటి ఆర్ద్రతను పొంది ఉండడం కూడా తపస్సు. అట్లాగే శుద్ధ త్యాగంబు, ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఇతరుల యొక్క హితము కొరకు తన దగ్గర ఉన్నటువంటి విలువైన విషయమును వెచ్చించగలిగినటువంటి మనస్థితిని పొంది ఉండడం కూడా తపస్సు. అట్లాగే ఇవన్నీ కూడా తపస్సు యొక్క అనేక ఆకృతులు. వీటిని అనుష్ఠించడం చేత, వీటిని ఆచరణాత్మకం చేసుకోవడం చేత తపస్సుని పొంది ఉన్నాడు అని పిలుస్తారు ధర్మరాజా. కాబట్టి అటువంటివి నువ్వు అనుష్ఠించేటటువంటి ప్రయత్నం చెయ్యి. అప్పుడు తపస్వి అని అనిపించుకుంటావు, తపస్సంపన్నుడవుతావు. ఆ తపస్సు నిన్ను కాపాడుతుంది అని అడిగితే ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి, పితృదేవతల కొరకు చేసేటటువంటి శ్రాద్ధ కర్మలలో గొడుగులు, చెప్పులు దానం చేయడం అనేటటువంటిది చాలా మంచిది అని చెప్తారు కదా తాతగారు. అట్లా ఎందుకు జరిగింది, వాటికి ఆ ప్రత్యేకత ఎట్లా కలిగింది అని అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ, జమదగ్ని మహర్షి ఒకరోజు వినోదం కోసమని ధనస్సు తీసుకొని విల్లంబుల్ని చేతిలో పట్టుకొని ఆ కుటీరంలోంచి బయటికి వచ్చి విశాలమైనటువంటి ప్రదేశంలో నిలబడి తన యొక్క పత్నిని కూడా పిలిచి, ఇద్దరూ కలిసి వచ్చిన తర్వాత మనం ఇద్దరం కలిసి సంతోషం కోసం క్రీడిద్దాం. ఎట్లా అంటే
ఇంట్లోంచి బయటికి వచ్చాం, విశాలమైన ప్రదేశం కనుక ఇక్కడ ఎవరు తిరగట్లేదు కాబట్టి బాణం తగిలే అవకాశం ఉండదు. నేను ఒక్కొక్క బాణాన్ని తీసి సంధించి విడిచిపెడతాను. అది ఏదో కాస్త దూరంలో పడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ బాణాన్ని ఏరి పట్టరమ్మని జమదగ్ని మహర్షి తన భార్యకి చెప్పారు. ఆయన ఏదో సరదాగా బాణం తీస్తున్నారు, సంధిస్తున్నారు, వదిలిపెడుతున్నారు, అదేదో అంత దూరంలో పడుతోంది. భార్య వెడుతోంది, ఆ బాణాన్ని ఏరి మళ్ళీ పట్టుకొస్తోంది, ఇస్తోంది. ఇలా ఏదో ఆయన కొన్ని బాణాలు అక్కడ పెట్టుకుని ఏదో భార్యతో కలిసి ఎందుకో అటువంటి ఆలోచన పుట్టింది, ఎందుకో అటువంటి కోరిక పుట్టింది. ఏదో లోకానికి ఉపకారం జరగడానికి మహాత్ముల మనసులో ప్రవేశించి పరమేశ్వరుడు చిత్ర విచిత్రమైన ఆలోచనలు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఆట జమదగ్ని మహర్షి భార్య కలిసి ఆడుకుంటున్నారు. క్రమక్రమంగా ఆవిడ బాణం కోసం వెళ్ళిన ఆవిడ రావడం ఆలస్యం అయిపోతుంది. చాలాసేపటి తర్వాత ఆవిడ వస్తోంది. చూసి అడిగారు ఆయన, ఏమి నువ్వు ఇంత ఆలస్యంగా బాణం పట్టుకొస్తున్నావు అని అడిగారు. అడిగితే ఆవిడంది, సూర్య భగవానుడు చాలా తీవ్రమైనటువంటి వెలుతురు ప్రసరిస్తున్నాడు, ఆయన ఆకాశం మధ్యలోకి వచ్చేసాడు. ఆ కారణం చేత నేను ఆ వేడి తట్టుకోలేకపోతున్నాను. తల మీద వేడిగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి నేల మీద. అందువల్ల గబగబా వెళ్ళి బాణం పట్టుకుని రావడం ఆలస్యమై నేను ఒక చెట్టు నీడని ఆశ్రయించి కొంత ఉపశాంతి పొందిన తరువాత వస్తున్నాను, అందుకని ఆలస్యం అవుతోంది అని చెప్పింది. ఆయన వెంటనే సూర్యుడి మీద కోపం పొందారు. లోకంలో ఏమిటంటే ఎవరైనా ఒక పనిలో నిమగ్నం అయిపోయారనుకోండి, వాళ్ళకి బయట ఎండగా ఉందా చల్లగా ఉందా ఇక మనసు గ్రహించదు. జమదగ్ని ఏదో ఆ క్రీడలో బాగా లీనమైపోయిన కారణం చేత ఆయనకి ఆ ఎండ తెలియలేదు. కానీ ఆయన పత్నికి పాపం ఆవిడ ఆ ఎండ తట్టుకోలేకపోయింది. పైగా నేల కాలిపోతోంది, ఈయనంటే నిలబడి బాణాలు ఇస్తున్నాడు, ఆవిడ వెడుతోంది, తీసుకొస్తోంది. ఆవిడ ఎక్కువ శ్రమ పడాలి కదా, అందుకని ఆవిడ నేను తీసుకురాలేకపోతున్నాను, ఇది కారణం ఆలస్యం అవుతోంది అంటే, అయ్యో నా భార్యతో నేను కలిసి ఏదో సరదాగా బాణాలు వేసి ఆడుకుంటుంటే సూర్య భగవానుడు నిన్ను ఇంత పరితాపానికి గురి చేస్తాడా అని జమదగ్నికి ఎక్కడ లేని కోపం వచ్చి సూర్య భగవానుడిని నా బాణ పరంపరల చేత అస్త్రప్రయోగం చేత ఇప్పుడు ఇబ్బంది పెడతానని చెప్పి ఆయనని నా అస్త్రాల యొక్క మంటలలో కప్పేస్తాను అని ఆయన అస్త్రప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నాడు. వెంటనే బ్రాహ్మణ వేషం ధరించి సూర్య భగవానుడు సూర్యమండలంలోంచి గబగబా దిగొచ్చి ఆ జమదగ్ని మహర్షి ఎదురుగుండా నిలబడి, మహర్షి అంటే శాంత స్వభావంతో కదా ఉండాలి, ఒక చిన్న కారణానికి ఇంత క్రోధాన్ని పొంది నువ్వు సూర్యుడి మీద అస్త్రప్రయోగం చేస్తాను అనడం ఏమైనా బాగుందా? సూర్యుడిని నేల కూలుస్తానంటున్నావే, అట్లా అనడం తప్పు కదా. పైగా సూర్యుడు ఓషధులు ఏర్పడడానికి కారణం, ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, కురిపించిన కారణం చేత ఓషధులు పెరుగుతున్నాయి కాబట్టి హోమాలు చేస్తున్నారు కాబట్టి దేవతలకు అందవలసినటువంటి హవిష్యం అందుతోంది, ధర్మచక్రం తిరుగుతోంది. నువ్విప్పుడు సూర్యుడిని నశింపచేస్తాను అంటే దేవతలకు అందవలసినటువంటి అన్నం లభించదు, మిగిలిన ప్రాణులకు లభించవలసినటువంటి అన్నం లభించదు. అసలు సూర్యుని యొక్క గతి లేకపోతే కాలం ఎలా తెలుస్తుంది, కర్మాచరణం ఎలా జరుగుతుంది? కాబట్టి నువ్వు ఇంత క్రోధాన్ని వహించి సూర్యుడిని నశింపచేస్తాను అనడం మంచిది కాదు అంటూ, ఎట్లాగైనా మునీశ్వరుడు పొందినటువంటి కోపం చేత తన పట్ల ఆయన బాగా ఆ కోపంతో ప్రవర్తిస్తాడేమో అని భయపడినటువంటి సూర్య భగవానుడు ఆ జమదగ్నిని, నిన్ను నేను శరణు వేడుతున్నాను కాబట్టి ఈ కోపాన్ని విడిచిపెట్టవలసింది అని చెప్పి తన యొక్క యథార్థ రూపంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ సూర్య భగవానుడు అప్పుడు తన మనసుతో సృష్టించాడు గొడుగుని చెప్పుల్ని సృష్టించి, అనిన ప్రశాంతుడై తపను నా భృగుముఖ్యుడు ప్రీతి గరవించిన ప్రమదంబునన్ గొడుగు చెప్పులు మానసవృత్తి తెచ్చి అమ్మునికడ పెట్టి అత్తరిని మున్నివి లేవని పల్కి దీనమైందను కదు వీణ పాదముల తాకదు నాదగు వేడి ఏమియున్. నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే సూర్య భగవానుడు అన్నాడో వెంటనే ఆ మునీశ్వరుడు శాంతించాడు. జమదగ్ని శాంతించి సూర్యుణ్ణి ఆదరించాడు. ఆదరించిన తర్వాత సూర్య భగవానుడివి సృష్టిలో ఇతపూర్వం లేవు, నేను నా మనసుతో సృజించాను.
ఇదిగో ఇక పైన నీకు కానీ నీ ధర్మపత్నికి కానీ ఖేదము కలగకుండా, నా వలన ఇబ్బంది కలగకుండా ఈ రెండిటిని మీకు ఇస్తున్నాను. ఈ చెప్పులు తొడుక్కుంటే అరికాళ్ళు కాలవు, ఈ గొడుగు వేసుకుంటే నా కిరణముల వలన తల మీద బాధ కలగదు. కాబట్టి ఈ చెప్పులు గొడుగు స్వీకరించవలసినది అని జమదగ్ని మహర్షికి బహూకరించారు. అవి తీసుకున్నారు. కాబట్టి దినకర చిత్త సృష్టములు దివ్య మునీశ్వర లలితంబులీ వినుత పదార్థముల్ కరుణ విప్రునకున్ యతి సాధు వృద్ధ సజ్జనులకు ఇమ్ము నీవది సుసారపు ధర్మము సూవే దాన కల్గును విను గోకులాకలిత లోకములోనగు పుణ్యలోకముల్. ఇవి సూర్యభగవానుడి యొక్క మనసు చేత సృష్టింపబడినవి కనుక ఈ గొడుగు చెప్పులు అనేటటువంటి వాటిని మంచి గుణములు కలిగినటువంటి విప్రుడికి కానీ యతిపురుషుడకు కానీ చాలా సాత్వికమైనటువంటి నడవడి కలిగి 10 మందికి ఉపకారం చేసేటటువంటి వారికి కానీ వృద్ధులైనటువంటి వారికి కానీ లేదా మంచి ప్రవర్తన కలిగిన వారు ఎప్పుడూ 10 మంది యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి వారు అటువంటి వారికి ఇస్తే అది పరమధర్మమై నిన్ను కాపాడుతుంది. అట్లా గొడుగులు చెప్పులు దానం చేసినటువంటి వారెవరుంటారో వారు గోలోకము తత్తుల్యమైనటువంటి లోకములను పొందుతారు అని చెప్పగా అప్పటి నుంచి లోకంలో గొడుగు చెప్పులు దానం చేయడం అనేటటువంటిది శ్రాద్ధక్రియల యందు పితృదేవతలను ఉద్దేశించి ఆ గొడుగులు చెప్పులు దానం చేయడం అనేటటువంటిది అలవాటైంది అని ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెప్పారు. తర్వాత ధర్మరాజు గారు భీష్ముడిని ఉద్దేశించి చెరువు తవ్వించడం అనేటటువంటిది అంత గొప్పది ఎందుకైంది నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే భీష్ముడు జవాబు చెప్తూ దేవ తిర్య నరస్థావరాశ్రయము తటాకంబు వినుమట్లుగాక ఎందు గోకులంబులు నీరు కొని తాగి కర్త కులము నెల్ల పుణ్యలోకమున కనుచు ఈ లోకమున శ్రీయు ఎక్కుడు కీర్తియు అతనికి చేయు వర్షాగమమున సీతున వేసవి చెరువులో నీరున్న అగ్నిహోత్రాదిమయజ్ఞి వాజిపేయ ఫలములూలి ఆయన కగు కట్టంతగిన తరువులిడిన సుగతి కలుగు ఇహ సుఖంబు పొందు విహగాది బహుభూత వాస సౌఖ్యమతడు చేసెగాన. చెరువు తవ్వించడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విశేషం. ఎందుకని అంటే ఒక్క చెరువు ఉంటే ఆ చెరువు వలన దేవకార్యములు జరుగుతాయి. ఏదో ఆ చెరువు ఉంది కాబట్టి చెరువు ఒడ్డున ఎవరో పార్థివలింగాన్ని పెట్టి అభిషేకం చేసుకుంటారు. చెరువు ఉంది కాబట్టి చెరువులో నీళ్లు ఏ పూజలకో అభిషేకాలకో పట్టుకెడతారు, ఏ సహస్రఘటాభిషేకాలకో తీసుకెడతారు, దేవకార్యాలకు పనికి వస్తుంది. తిరియక్ భూమికి అడ్డంగా వెన్నుపా ఉన్న ప్రాణులు వేడి చేత శోషించి దాహం వేసినప్పుడు ఆ చెరువులో నీళ్లు తాగుతాయి. అట్లాగే ఆ నరులు మనుష్యులు నీరు అవసరమైనప్పుడు చెరువులో ఉన్న నీళ్లు కావిడిలు వేసుకొని బిందెలతో తీసుకుని వెడతారు. అట్లాగే స్థావరములు కదలలేనటువంటివి చెట్లు మొదలైనటువంటివి ఆ ఒడ్డున ఉండి వేళ్ల ద్వారా నీటిని పీల్చుకుంటాయి. పీల్చుకొని అవి వృద్ధిలోకి వస్తాయి. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక్క తటాకం ఒక్క చెరువు ఉంటే దేవతలకు నరులకు తిరియక్కులకు స్థావరములకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏ కారణం చేతనైనా అటుగా వెళ్ళిపోతున్నటువంటి గోవులు దాహం పొంది వచ్చి చెరువులో ఉన్నటువంటి నీళ్లు తాగి వెళ్ళిపోతే అవి సంతోషంగా నీళ్లు తాగి వెళ్ళిపోయాయి కాబట్టి అటువంటి వ్యక్తి గొప్ప పుణ్యలోకములను చేరుకుంటాడు. అంతేకాదు ఆయనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఎంతో కీర్తిని పొందుతాడు. అంతేకాదు వర్ష ఋతువునందు శీతాకాలంలో వేసవి కాలంలో కూడా ఆ చెరువు ఎప్పుడు నీటితో నిండి ఉండేటట్టుగా యజమాని ఏర్పాటు చెయ్యగలిగితే అటువంటి వాడు అగ్నిహోత్రముతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఎన్నో చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు, వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి అంత గొప్ప ఫలితాన్ని పొందాలి అంటే ఒక్క చెరువు తవ్విస్తే చాలు. అది వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. 2, ఆ చెరువు ఒడ్డున చెట్లు నాటిస్తే అవి పెరిగి పెద్దవైతే
పక్షులు మొదలైనవన్నీ గూళ్ళు పెట్టుకొని చక్కగా పిల్లల్ని పొంది ఎంతో సంతోషంగా చెట్ల మీద నివాసం చేస్తాయి. ఇన్ని జీవులకు ఆవాసము కల్పించినటువంటి ఫలితము ఆ వ్యక్తికి కలుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పుణ్యాన్ని పొందాలి అంటే ఒక్క చెరువు తవ్విస్తే చాలు. కాబట్టి ఓ ధర్మరాజా, చెరువు తవ్వించడం అనేటటువంటిది అంత గొప్ప కార్యక్రమంగా కీర్తింపబడింది. అంతేకాదు, చెట్లు నాటడం కూడా ఎంతో గొప్ప కార్యక్రమం. ఎందుకని అంటే ఛాయనతిథివర్గంబు పుష్పముల సురగణంబు పండుల పితృనివహంబు ప్రమదమందచేయు వృక్షంబులట్లగుట వృక్షారోహణ క్రియ మీటి ధర్మూ కుమారా. చెట్లు ఉంటే చెట్టు నీడలో అతిథులు నిలబడతారు. శోషించిపోకుండా ఎండదెబ్బ తినకుండా చెట్టు నీడన నిలబడతారు. ఆ చెట్టు నీడన నిలబడి వాళ్ళు సేద తీరిని కారణం చేత ఆ చెట్టు నాటిన వ్యక్తికి ఫలితం కలుగుతుంది, పుణ్యం వస్తుంది. రెండు, ఆ చెట్లకి పూసినటువంటి పువ్వులను చూసి దేవతలు సంతోషిస్తారు. పండుల పితృనివహంబు, ఆ చెట్లకి పండినటువంటి పళ్ళ చేత పితృగణాలు సంతోషిస్తాయి. ప్రమదమందచేయు వృక్షములు అట్లగుట వృక్షారోపణ క్రియ మిటి ధర్మువు కుమారా. కాబట్టి ఇంతమందికి కూడా చెట్లు అనేటటువంటివి ఎంతో అవసరం. అటు దేవతలకి, ఇటు పితృదేవతలకి, ఇటు నరులకు, అతిథులకు, అందరికీ కూడా ఒక్క చెట్టు జవాబు చెప్తుంది, ఇంతమందిని ఆదరిస్తుంది. అందుకే చెట్లు నాటడం అనేటటువంటిది ఎంతో గొప్ప విషయం. చెట్లు నాటడం అనేటటువంటిది ప్రోత్సహింపబడవలసినటువంటి విషయం. చెట్లు నాటడం అంటే ఏదో మొక్క నాటేయడం కాదు. మొక్క నాటి తనంత తానుగా అది చెట్టై పెరిగి తనని తాను పోషించుకుని నిలబడగలిగినంత వరకు పోషించడం. అంతేకాని ఏదో మొక్కలు పాతేసి ఇన్ని పాతేశామని చెప్పి ఛాయాచిత్రాలు తీయించుకుని వదిలేయమని కాదు దాని అర్థం. అవి చెట్లు అయ్యే వరకు పోషణ కూడా చూడమని. కనీసం అలా ఎవరైనా వేసి వెళ్ళిపోయినా ఎదురుగుండా ఉన్న ఇళ్ల వాళ్ళు కాసి నీళ్లు పోయడం మంచిది. కాబట్టి గృహస్థ ధర్మానికి సంబంధించినంత వరకు నిండైనటువంటి ప్రసిద్ధి కలగడం దేని వలన జరిగిందో ఆ ప్రశస్తమైన వాక్యములు నాకు చెప్పవలసినది అని చెప్పి ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి పితృదేవతలకు తర్పణ చెయ్యాలి, తన శక్తి మేరకు దానం చేస్తూ ఉండాలి. అట్లాగే ఇంటికొచ్చినటువంటి బ్రహ్మచారికి, సన్యాసికి భిక్ష పెడుతూ ఉండాలి. మిత్రులను, చుట్టాలను, అతిథులను, గురువులను అన్నం పెట్టి తృప్తిపరచాలి. తదనంతరం మిగిలినటువంటి పశుపక్ష్యాదులు ఉంటాయి, అవన్నీ కూడా గృహస్థు మీద ఆధారపడి ఉంటాయి. నిజానికి ఒక్కొక్కసారి అవి మహోపకారం చేస్తాయి గృహస్థుకి. మనం పెట్టామా, పెట్టలేదా, కొట్టామా, నిందించామా, తరిమామా కూడా చూడదు ఒక కుక్క. ఇంటి యజమాని తాళం వేసి ఏ ఊరో వెళ్ళిపోతే ఏ రాత్రి వేళ ఒక దొంగ ఇంట్లో ప్రవేశిద్దామని ప్రయత్నిస్తుంటే ఏనాడూ పట్టెడు అన్నం పెట్టకపోయినా ఆ కుక్క అరిచి పెద్దగా మురిగి ఆ దొంగ ఆ ఇంటికి కన్నం వేయకుండా ఆ ఇంటిని కాపాడుతుంది. అందుకే సమస్త భూతముల యొక్క క్షేమాన్ని చూడవలసినటువంటి అవసరం గృహస్థు మీద ఉంది. ఎందుకనంటే గుర్రం వేగంగా పరిగెడుతోంది అంటే ఆ గుర్రం మీద కూర్చుని దాని డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం ఎక్కి కొండలు ఎక్కుతున్నాడు. ఒక గాడిద మీద బరువులు వేసి మోయిస్తున్నాడు. నీటిలో ఈదుతున్న చేపని చూసి తాను నీటిలో ఈదడం నేర్చుకున్నాడు. పక్షి ఆకాశంలో ఎగరడం చూసి తాను ఆకాశగమనం తెలుసుకున్నాడు. అట్లాగే ఒక ఏనుక్కి దంతం ఎంత విలువైనదో, ఎంత ప్రకాశవంతమైనదో, అమూల్యమైనదో తెలుసుకుని ఆ దంతంతో బొమ్మలు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. నెమలి నృత్యం చేస్తే సంతోషిస్తున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో ఉన్న గొప్పతనాన్ని తన అభ్యున్నతి కొరకు వాడుకునేటటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులు ఆకలేస్తే ఒక జంతువు సంహరించి మాంసం తింటుందేమో కానీ ఒక జంతువులో తేజస్సుని ఇంకొక జంతువు తన ప్రయోజనానికి వాడుకోదు. కానీ అన్ని జంతువులలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి అన్నిటిలో ఉన్న వైభవాన్ని తన యొక్క క్షేమం కోసం, అభ్యున్నతి కోసం వాడుకునేవాడు మనిషి ఒక్కడే. కాబట్టి మనిషికి కర్తవ్యం ఉంది.
భూతయజ్ఞం చెయ్యాలి. తనొక్కడు తినడం కాదు, తిన్న తర్వాత కొంత పదార్థం మిగిలేటట్టుగా చూసుకొని ఆ పదార్థాన్ని పట్టుకెళ్ళి ఇంటి ముందు ఏ చెట్టు కిందో పెడితే అది మిగిలినటువంటి పక్షులు, పశువులు ఇటువంటి వచ్చి తింటాయి. కాబట్టి యజమాని అటువంటి పని చెయ్యాలి. నిజానికి అతిథులను వాళ్ళకి పెట్టి అతిథి శేషంగా గృహస్థు అన్నం తినవలసి ఉంటుంది. ఆ గృహస్థు మీదనే మిగిలినటువంటి ఆశ్రమములన్నీ ఆధారపడ్డాయి. కాబట్టి గృహస్థాశ్రమం అనేటటువంటిది అంత పావనమైనది సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. తదనంతరం ధర్మరాజు గారు, ఓ మహాత్మా భీష్మాచార్య తాతగారు, నిత్యం చేసేటటువంటి పూజలో పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము అనేటటువంటివి అత్యంత మేలైన పూజా సాధనములు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అవి లేకుండా దేవతారాధనం జరగదు. వీటి గురించి నాకు అవగాహన కలిగేటట్టుగా చెప్పవలసింది అని అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తున్నారు. ఓషధుల అమృతమయ్యుత్తమ వస్తు సంతతిలోన పుష్పవంతములు మేలు. పుష్పముల్గొని సురపూజలనర్చిన మానవులకు మంచి మనసు కలుగు. అట్లు కావున సుమనోభిధానము పుష్పములకయ్యే. తద్ద్రవ్య పూజలిచ్చు నరుల కోర్కులు సుమనస్కత తీర్చుట అమరులు సుమనస్కులనగజనిరి. కంపు రూపు తెలుపు కలిగి అకంఠక బూరుహాదులందు పుట్టినట్టి పుష్పముల ప్రియంబు పొంది కైకొండ్రు నిర్జరులు పూజనముల కురువరేణ్యా. ఈ పువ్వులు అనేటటువంటివి అత్యంత ప్రశస్తమైనటువంటివి. అటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి దేవతల యొక్క పూజ యందు వినియోగింపబడతాయి. అట్లా దేవతలకు మంచి పువ్వులతో పూజ చేసినటువంటి వారికి మంచి మనసు ఏర్పడుతుంది. మంచి మనసు ఎందుకు ఏర్పడుతుంది అంటే కంటి ద్వారా మంచివి చూడడం, చెవి ద్వారా మంచివి వినడం, నోటి ద్వారా సాత్విక పదార్థాలు తీసుకోవడం, ఇటువంటి అలవాటైతే వాటిలో 6వ వంతు సూక్ష్మ శరీరమైన మనసు కనుక మనసు కూడా మంచి భావనలు పొంది మంచి సంకల్పములు చేసి మంచి కార్యములుగా మారిన కారణం చేత కీర్తివంతుడు అవుతాడు, ధర్మానుష్ఠానం చేస్తాడు. అందుకే ఎవరైతే పువ్వులు పూజ చేసి ఆ పువ్వుల చేత పూజ చేసిన కారణం చేత ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహం చేత మంచి మనసుని పొందుతున్నారో వారిని సుమనస్సులు అని పిలిచారు. దేవతలు పూల చేత పూజ పుచ్చుకుని అనుగ్రహిస్తారు కాబట్టి వాళ్ళకి సుమనస్కులు అని పేరొచ్చింది. అట్లాగే మంచి వాసన కలిగి తెల్లగా ఉండేటటువంటి పువ్వులు, ముళ్ళు లేనటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు, తీగల నుండి చెట్ల నుంచి వచ్చినటువంటి పువ్వులు దేవతలకు అత్యంత ప్రియమైనటువంటివి. అవి కాకుండా నలినంబులు, జాజులును, తులసీదళములు, ప్రభూతతోషము, గిర్వాణులకు చేయును, యక్షాదులకు జలోద్భవములెల్ల తుష్టియునర్చున్. తామర పూలు, సన్నజాజి పూలు, తులసీదళాలు ఈ 3 దేవతల యొక్క పూజ యందు పరమశ్రేష్టములు. వీటిని ఈ పూలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజ చేసినటువంటి కారణం చేత దేవతలు ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఉత్కృష్టమైనటువంటి పూజా ద్రవ్యములు ఏవి అంటే ఆ తామర పూలు, జాజి పూలు, తులసీ దళాలు. ఇక నీటిలో పుట్టినటువంటి పూల చేత పూజ చేస్తే యక్షులు సంతోషిస్తారు. అట్లాగే ఏ ఏ పువ్వులు ఏ కారణం చేత కూడా తెచ్చుకోకూడదో భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. విను, దేవాలయమున పితృవనమున పుట్టు కుసుమములు వలదు వివాహంబునకును శాంతిక పౌష్ఠిక వనితాజనరంజనాది వర్తనములకున్. దేవాలయంలో ఉన్నటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు ఎప్పుడూ కూడా కోసి ఇంటికి తెచ్చుకోకూడదు. దేవాలయంలో వేసినటువంటి చెట్లకి పూసిన పువ్వులు దేవాలయంలో ఉన్నటువంటి దేవతలకు వెళ్ళాలి. అట్లాగే శ్మశానంలో వేసినటువంటి పూల చెట్లకి పూసిన పువ్వులు ఇంటికి తెచ్చి పూజ చేసుకోవడం కానీ
ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అలంకారం చేసుకోవడానికి ఉపయోగించడం కానీ, వివాహాది క్రతువుల యందు వాడడం కానీ, శాంతి కర్మలు పౌష్టిక కర్మలలో వాడడం కానీ ఎటువంటి కారణముల చేత చేయకూడదు. కాబట్టి